ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధనో దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్ పెట్టకూడదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా? ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు, ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారి బండారం గంట కావాలో అరగంట కావాలో, మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? అలాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలివిగలాడు. ఎలిమినేట్ మాధవరెడ్డి వచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు, ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసిన వ్యక్తి. మనకి మనసుకు నచ్చింది చేస్తాం ఎవరైనా మనుషులు. నాకు మనసుకు నచ్చింది నాకు ప్రజాసేవ చేస్తా, నాకు మనసుకు నచ్చింది వ్యాపారం చేస్తా, ఏదైనా మక్కువ కొద్దీ చేస్తారు. పవన్ నాయుడు గారు మీకు పెళ్లిళ్ళ మీద మక్కువ ఉంది, పెళ్లిళ్ళు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యాపారాల మీద, రాజకీయం మీద మక్కువ ఉంది, ఇది చేసుకుంటున్నాడు. ఒకరి మక్కువ ఒకరు అవదు, అది సాధ్యం కాదు. మీరు అడిగినా కూడా, మీరు ఇన్వైట్ చేసినా కూడా, మీరు ఆహ్వానించి 3 పెళ్లిళ్ళు మీరు చేద్దామని ఒకవేళ ప్రయత్నం చేసినా కూడా అవదది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెళ్లి మీద మక్కువ లేదు. అయితే వ్యాపారం మీద మక్కువ ఉంది, ప్రస్తుతం ఈ పిచ్చి పట్టింది, ప్రజాసేవ పిచ్చి పట్టింది. ఇప్పుడు దీని మీద మక్కువ ఆయనకి. అంటే మనకు మక్కువ ఉందని అందరికీ దాని మీద మక్కువ ఉండదండి. తాట తీస్తా అంట బాబు పవన్ నాయుడు గారు, తమరు ఒక్కసారి తాట తీస్తే రాజకీయాల్లో ఎదుటోళ్ళు 10 సార్లు తాట తీస్తారు మీది. జగన్మోహన్ రెడ్డి గారు, నా 3 పెళ్లిళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళారా, లేకపోతే విజయసాయిరెడ్డి గారి సూట్ కేసు కంపెనీల వల్ల వెళ్ళారా అని ప్రశ్నిస్తారు మమ్మల్ని. ఈ రాష్ట్రంలో ఊహ తెలిసినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నాడు 16 మాసాలు, ఎందుకు కేసులు వచ్చినాయి అనేది అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ సాక్షిగా ఆవిడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మంచివాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళంగానే ఆర్థిక నేరగాడును ముద్దాయి అయిపోయాడా అని చెప్పి ఆవిడ పార్లమెంట్లో మాట్లాడారు.